Hi, welcome back to our channel. Now we are going to learn two idioms in this video. To talk shop. To talk shop. నిదానంగా చెప్తాను, నిదానంగానే నేర్చుకోండి. To talk shop is an idiomatic phrase. సో దాని మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే కేవలము పని గురించి లేదా వృత్తికి సంబంధించిన విషయాలను మాట్లాడే వాళ్ళని టాక్ షాప్ అని అంటామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈవెన్ ఎట్ ద పార్టీ ద డాక్టర్స్ వేర్ టాకింగ్ షాప్ అబౌట్ దేర్ పేషెంట్స్. ఓకే, పార్టీలో కూడా వాళ్ళ యొక్క పేషెంట్స్ గురించి డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళని టాకింగ్ షాప్ అని అంటాము. మీనింగ్ ఏంటి అంటే టు డిస్కస్ వర్క్ రిలేటెడ్ టాపిక్స్ ఈవెన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. ఓకే, వేర్ అదర్స్ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్. వేర్ అదర్స్ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ అంటే అది పక్క వాళ్ళకి కొంతమందికి అది నచ్చకపోవచ్చు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఐ డోంట్ లైక్ గోయింగ్ అవుట్ విత్ మై కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ బికాస్ దే ఆల్వేస్ టాక్ షాప్. ఓకే, నేను మా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వర్క్ రిలేటెడ్ విషయాలు మాత్రమే మాట్లాడతారు అని. ఓకేనా, అది ఫస్ట్ ఇడియం టు టాక్ షాప్ అని. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే టు ప్లే టు ద గ్యాలరీ. టు ప్లే టు ద గ్యాలరీ ఎప్పుడైనా విన్నారండి? టు ప్లే టు ద గ్యాలరీ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే టు యాక్ట్ అని. టు యాక్ట్ ఆర్ టు స్పీక్ in a way that is intended to impress others. Okay, rather than being sincere or serious అన్నమాట. అంటే యాక్టింగ్ చేయడం అన్నమాట. అలాగే కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అవి నిజాలు కావు, బట్ వాళ్ళు మాట్లాడేవి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో ఎదుటి వాళ్ళ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయడానికో మాట్లాడేటటువంటి మాటలు. అవి నిజాయితీగా మాట్లాడే మాటలు కాదు అని అర్థం అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ద పొలిటీషియన్ వాజ్ జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ విత్ హిస్ ఎమోషనల్ స్పీచ్. ఓకే, ద పొలిటీషియన్ వాజ్ జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ విత్ హిస్ ఎమోషనల్ స్పీచ్. చాలామంది పొలిటీషియన్స్ దగ్గర మనం వింటూనే ఉంటాం ఇలాంటివి. చాలామంది వాళ్ళ వెనక చేసేది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి అనమాట. అవి నిజాలు కావు. అలాంటి వాళ్ళ దగ్గర మనము హీ వాజ్ జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అనొచ్చు. జనరల్గా కొన్ని మూవీస్లో యాక్టర్స్ బాగా యాక్టింగ్ చేస్తే హీ జస్ట్ ప్లేడ్ టు ద గ్యాలరీ అని అనొచ్చు. హీ వాస్ జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అనొచ్చు. హీ ఆల్వేస్ ప్లేస్ టు ద గ్యాలరీ అని అనొచ్చు. సో ఇవాళ మనం రెండు మంచి ఈడియమ్స్ని నేర్చుకున్నాము. ఇలాంటి మంచి ఈడియమ్స్ ఇంకా రాబోతున్నాయి మన ఛానల్లో. ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఈడియమ్స్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఏమైనా కొత్తవి చెప్పాలి అంటే కనుక, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో బై బై, టేక్ కేర్, until then keep smiling and have a nice day.